పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అస్త్రశస్త్రాలతోటి సిద్ధమయ్యారు అధికార ప్రతిపక్ష ఎంపీలు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19 వరకు సమావేశాలు జరగనున్నాయి. విపక్షాల సహకారం కోరుతూ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన మీటింగ్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. బిల్లుల ఎజెండాను అన్ని పక్షాలకు అందజేయడమే కాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని కోరింది కేంద్రం. ఇప్పటికే పార్లమెంటు శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను మోడీ సర్కార్ సిద్ధం చేసింది. అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు 10 బిల్లులను పార్లమెంటు ఉభయ సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ది అటామిక్ ఎనర్జీ బిల్లు 2025తో పాటు కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు 2025, జాతీయ రహదారుల సవరణ బిల్లు 2025లను ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు. ఇక జాతీయ రహదారుల విస్తరణ, పొడిగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ బిల్లు తీసుకొస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్ కాన్సిలియేషన్ చట్ట సంబంధ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే పలు సూచనల కోసం కమిటీకి సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ 2.0, ఓట్ చోరీ, ఢిల్లీ పొల్యూషన్పై గలమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కుదిపేనుంది. దీనికి తోడు ఓట్ల చోరీ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో రాహుల్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ 2.0కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాయి. हेराल्ड के भ्रष्टाचार और मनी लॉन्ड्रिंग के केस में एक नए एफआईआर को लेकर कांग्रेस पार्टी ने बहुत तीखी प्रतिक्रिया दी है कि सब कुछ झूठ है और फंसाने के लिए किया जा रहा है। ये बहुत ही बेबुनियाद और झूठ के आधार पर बताया गया कमेंट है। देश को आज बताना जरूरी है कि ये केस क्या है। ये पूरा मामला नरेंद्र मोदी की सरकार के आने के पहले का है। ने जो कार्रवाई की उसमें नेशनल हेराल्ड के पूरे इतिहास को देखा गया। आपको मालूम है कि इस पर एक केस प्राइवेट कंप्लेंट हुआ था। ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ పైన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిపారు. మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుకు సాగాలని, మన పోటీ విశ్వ వేదికపై విశ్వ వేడుకగా నిర్వహించుకోబోతున్న పండుగ అదిగో ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కృతమవుతోంది. మరి ప్రజలందరకు ఈ పండుగ సంబరాల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించేలా అందించే పాత్రికేయ ప్రతినిధులందరకు ఈ వేదిక నుంచి ఈ పవిత్రమైన సందర్భంలో శుభాకాంక్షలు. ఈ తెలంగాణ రైజింగ్లో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి విజన్, 2 స్ట్రాటజీ. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే
పేరెన్నిక గానుల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం. ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మాకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్. ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి, ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం, వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడో, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం, వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము. మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను, పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన పెడితే ఊరుకు BLR పనులు వెంటనే మొదలు పెట్టకపోతే రైతుల పక్షాన పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించకపోతే రైతు బంధు పథకం పూర్తిగా బంద్ కావడం ఖాయమన్నారు. ప్రభుత్వం ₹1 విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పంట కొనుగోలు చేస్తామన్న సీఎం 48 రోజులు అయిపోయినా ఇప్పటి వరకు రూపాయి చెల్లించలేదని మండిపడ్డారు. సాగు చేసిన భూమికి రైతు బంధు ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పారన్నారు. 11 సార్లు రైతు బంధు ఇచ్చామన్నారు హరీష్ రావు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. అది వికసించక ముందే వాడిపోయింది రాజీవ్ యువ వికాసం. అంత బోగస్ మాటలు, అంత దోపిడి రాజ్యం వచ్చింది కాంగ్రెస్ హయాంలో. అదే కనీసం కేసీఆర్ వేసిన రోడ్లకు మొన్న వాగులకు వెళ్ళిన పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలియలేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఏ రోడ్లు చూసినా అన్ని గుంతల భయమైపోయింది. వర్షాలకు రోడ్లు పొక్కలు పడితే ఇవాళ పొక్కలలో ఇంత డాంబర్ వస్తలేదు, ఇంత మట్టి వస్తలేదు. ఇవాళ అందరూ బండి మీద పడి కాలు చేతుకున్న పరిస్థితి ఉన్నది. ఏమైపోయింది కాంగ్రెస్ పాలన ఆలోచించండి. ఏమన్నంటే ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టేమంటారు, ఆడోళ్ళకి ఫ్రీ పెట్టింది, మగోళ్ళకి డబుల్ టికెట్ కొట్టింది. యాడ్ చేసుకోండి. ఊళ్ళల్లో ఊరికి ట్రాక్టర్ పెట్టి కేసీఆర్ ఉండగా పొద్దుగానే చెత్త బండి వచ్చి చెత్త తీసుకపో. రోజు మంచి నీళ్ళు వస్తుండే, ఊళ్ళన్నీ తెల్ల బుగ్గలు వేసిండు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బుగ్గలు వేసుకోవడం లేదు, చెత్త బండ్ల డీజిల్ పోసే పరిస్థితి లేదు, రోజు ట్రాక్టర్ వచ్చే పరిస్థితి. ఒక్కటన్నా మంచి పని కదా. పంచాయతీ ఎన్నికలు నామినేషన్ల వేళ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని లెవర్తో నామినేషన్ వేయించాడు ఓ యువకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన ప్రేయసి శ్రీజుతో నామినేషన్ వేయించాడు. అనంతరం పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో పెళ్లి కాకుండానే నామినేషన్ వేయించాడు. ప్రస్తుతం ఆ యువతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక తమ కూతురు కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు రక్షణ కల్పించాలి అంటూ ఆ ప్రేమ జంట సైతం పోలీసులను ఆశ్రయించింది. తాను చంద్రశేఖర్ను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని, ఎలాంటి ఒత్తిడి లేదని యువతి తెలిపింది. డిసెంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి డిసెంబర్ 19వ తారీఖు వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలపైన పోరాటం చేయాలని వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మొంత తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధర కోసం పార్లమెంట్లో గలం విప్పాలని ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డుల తొలగింపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, అక్రమ కేసులపైన పార్లమెంటు వేదికగా చర్చించారన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, యువతకు ఉద్యోగ కల్పన వంటి అంశాలపై మాట్లాడాలని ఎంపీలకు జగన్ చెప్పారు.
వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా పులివెందులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి నేతృత్వంలో దాదాపు 700 కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీటెక్ రవి. జగన్కు వెన్నంటి ఉండే మైనారిటీ నేత గౌస్ అలియాస్ ముండోడు తన అనుచర ఘనంతో పార్టీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి తాము టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు మైనారిటీ నేత గౌస్. జడ్పీటీసీ ఉప ఎన్నిక అనూహ్య విజయం తర్వాత మరింత దూకుడుగా టీడీపీ ప్రదర్శిస్తుంది. స్థానిక సంస్థలను ఎదుర్కొనేందుకు తగ్గదిలే అనే నినాదంతో పనిచేస్తామని పులివెందుల్లో టీడీపీ జెండా ఎగురవేసేందుకు ఇదే విధానాన్ని కొనసాగిస్తామంటున్నారు బీటెక్ రవి. ఇక్కడుండే మన స్థానిక మాజీ నేత మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంట రాజశేఖర రెడ్డి టైంలో ఏమైనా జరిగినాయంట, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదంట. ప్రజాస్వామ్యానికి ఆయన ప్రతిరూపం అంట. ఇక్కడే నిన్న జరిగిన 2024 ఎలక్షన్స్ లో గాజుల్లారాయణ ఉన్నాడు. గాజుల్లారాయణ మా భద్రా బూత్ లో ఏం జరిగింది? ఏమన్నా ఆయన మీ బూత్ లో ఏం జరిగింది? ఆ రోజు గొడవ జరగలే, మిమ్మల్ని లాగాలని ప్రయత్నం చేయలే, మిమ్మల్ని దౌర్జన్యం చేయలే, భద్రా నీడ్చలే. వాళ్ళ స్వయంగా వాళ్ళ అబ్బాయి వచ్చి దౌర్జన్యం చేసి బూత్ లో లాగితే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని చెప్తాడు. ఆ కార్యక్రమం మనం పూర్తి చేయగలిగితే ఇక్కడికి వచ్చిన మీరంతా కూడా చాలా సంతోషపడతారని చెప్పడం. తప్పకుండా రేపు కానీ ఎల్లుండి కానీ నాగభూషణ్ రెడ్డిని పిలుచుకొని సాయంత్రం పూట వచ్చి అన్ని చూసి వాటికి ఏమేమి ఎస్టిమేట్ లేపేయాలి, ఎంత అవుతుంది, అదంతా బడ్జెట్ అయ్యి అంతా చూసుకొని తప్పకుండా ఆ పనులు కూడా ప్రారంభించి మీకు ఆ డ్రైనేజ్ ఆ సమస్య లేకుండా తీర్చే బాధ్యత తప్పకుండా మేమందరం కూడా తీసుకుంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాబస జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆ పార్టీకి చెందిన వైసీపీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే తమ మీద నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆమె సమాధానానికి కౌన్సిలర్లు కంగు తిన్నారు. వైసీపీ మాజీ మంత్రిపై ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఆరోపణలు చేయడంతో ఈ విషయం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాకెందుకు జేబులో అయితే వేసుకున్నారు వసూలు చేసి. ఈ విషయం ఆ రోజు విషయం ఎందుకంటే ఈ రోజు ప్లేన్ సైట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ పెడతారు ప్రపోజల్. రేపు స్టేట్ గవర్నమెంట్ సత్తెనపల్లి మున్సిపాలిటీ అవ్వాలనే వసూలు చేసిన వాళ్ళండి. మిమ్మల్ని ఏమన్నా మీ పేరు చెప్పే వసూలు చేశారు. వర్గమణి కేసును రాజీ చేయడానికి భూమన ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలో ఎవరని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి ముగ్గురు ఆడుకున్నారని అన్నారు. ఇక పరకమణి కేసు నిందితుడికి ఇద్దరు వైసీపీ నేతలు, ఒక టీడీపీ మాజీ ఈవో సహకరించారని ఆరోపించారు. వీరి ముగ్గురుపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. పరకమణి కేసులో భూముల ప్రమేయం ఎక్కువగా ఉన్నాయన్న ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ నిధిని దొంగిలించేటువంటి పని మొదలుపెట్టారు. ఆ చివరికి ఒక సిఐ అతని పేరు సతీష్ కుమార్ రెడ్డి దాన్ని పట్టుకొని కేసు పెట్టాడు, ఎఫ్ఐఆర్ రాసేశాడు. తెలిసిన తర్వాత ఏం చేశారు? అప్పుడున్నటువంటి ఈఓ ధర్మారెడ్డి, మెంబర్ ఎమ్మెల్యే మెంబర్ కరుణాకర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి ఇంత సుమారుగా దాదాపు 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని తిరిగి టీటీడీకి ఇవ్వమని చెప్పి మేము రికవర్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. సిగ్గుండా నాకు కొంచెం అన్నా. ఇది చాలా ఘోరమైన విషయం. అది ఎప్పుడు బయటపడింది? అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఏమైండేది కదేమో. వైసీపీ గవర్నమెంట్, ఇది జరిగింది వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. కోర్టుకు పోయింది, జ్యుడిషియరీ పట్టుకుంది. ఇప్పుడు ఏమైంది? కోర్టులో వచ్చేకాడికి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ పెట్టాడు, అతన్ని పిలిచారు, సీటు విచారణ చేసింది. ఇప్పుడు అతను బతికుంటే ముద్దాయిలు అవుతారు వీళ్ళు. అతను నాటకంగా చంపేశారు. ఎవరు చంపారో తెలియదు, ఎట్లా తెలియదు, మొత్తం చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు కేసుకు ఆధారాలు పోయినాయి. భక్తులను మోసం చేసేటువంటి తీవ్రమైన తప్పిదం కాకుండా అతను చంపబడ్డాడే. దీనికి పెంచలే హత్య కేసులో కామాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 2 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే నిందితుడు జెమ్స్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సింహాపూర్లో మరో లేడీ డాన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ నిడికుంట అరణ్య వ్యవహారం మరొక ముందే.
అరవ కామాక్షమ్మ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. సాంప్రదాయబద్ధంగా కనిపించే కామాక్షమ్మ డాన్గా ఎదిగారు. పద్దుల సంఖ్యలో ప్రత్యేక ముఠాలు ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తూ ప్రశ్నించిన వారిపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. నగర శివారులో శుక్రవారం సిపిఎం నాయకుడు పెంచలే హత్యలో కామాక్షమ్మ ముఠాయే కారణమని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు ఆమె ముఠాపై ఇప్పటికే హత్యాయత్నం, గంజాయి విక్రయాలు, రైల్వే ఆస్తుల చోరీ కేసులు, సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కామాక్షమ్మ గంజాయి క్రయ విక్రయాలతోటి డాన్గా ఎదిగినట్లుగా తెలిసింది. యువతకు, విద్యార్థులకు గంజాయి విక్రయించడాన్ని వృత్తిగా మార్చుకుందని నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఆమెపైన సస్పెక్ట్ షీటు, ఇతర కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కామాక్షమ్మ సోదరుడు జెమ్స్పై నవాబుపేట తదితర పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. వారికి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్డీటీ కాలనీలో ఇల్లు ఇవ్వడంతో మకాం అక్కడికి మార్చినట్లుగా తెలిసింది. పాత ఇనుము, చిత్తు కాగితాలను సేకరించే దుకాణం నిర్వహిస్తున్న ఆమె చిత్తు కాగితాలు ఏరుకునే యువకులు ఆకతాలను చేరదీసి వారితోటి గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. సిపిఎం నాయకుడు పెంచలే గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ విషయంలో కామాక్షమ్మ ముఠాను వారించడంతో పాటు స్థానిక దేవాలయంలో పెంచలే పెత్తనం పెరగడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఈ కారణంగానే తన అనుచరులతోటి హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. పెంచలే హత్యలో 14 మంది ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలిసింది. ప్రధాన నిందితురాలు లేడీ డాన్ కామాక్షమ్మ, ఆమె భర్త జోసెఫ్తో పాటు సోదరులు జేమ్స్, కార్తిక్లు, ఆమె చెల్లెలి భర్త ప్రమేయం కూడా ఈ కేసులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కామాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు. దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పూని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు 3 గంటలప్పుడు, 3:30 ఆ ప్రాంతంలో. కరెక్ట్ 4:30 అరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనక నుంచి స్కూటీతోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవిచ్చకంగా ఆయన్ని నరకడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిత్యం గాంజా గురించి, అలానే అసాంఘిక శక్తుల గురించి, రౌడీ ఎలిమెంట్స్ గురించి ప్రతి నిత్యం వాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ని అన్నిత్యం అప్రమత్తం చేస్తూ ప్రతి సండే రౌడీ షీటెడ్ కౌన్సిలింగ్ కావచ్చు, వెహికల్ చెకింగు, సర్ప్రైజ్ చెకింగు, కార్డ్ అండ్ సెర్చెస్. మరోసారి నూరు జరారు రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత మేము మాట్లాడడం ఎంతైనా మీ శిష్యులమే కదా అని స్టార్ట్ చేస్తున్న ఆయన అకస్మాత్తుగా నువ్వు ముసలి అంటూ నూరు జరారు. వెంటనే బ్రహ్మానందం ఎవరు అని అడగ్గా నేనే అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోసారి రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సినిమా ఈవెంట్లో ఆయన ప్రతిసారి ఇలాగని ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముస్లిం కొడుకు కదా నువ్వు. నేను శ్రీ భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ప్రజలకు మరింత సమయం కల్పిస్తూ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక ఓటర్ సవరణకు అవకాశం కల్పిస్తూ వారం రోజుల గడువును పొడిగించింది. ఈ గడువు పొడిగింపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లకు వర్తిస్తోంది. ఓటర్ల జాబితా ఖచ్చితమైనది, సమ్మిళితంగా ఉండేలా చూడాలని ఎన్నికల సంఘం నిరంతర ప్రయత్నంలో భాగంగా SIRను తీసుకొచ్చింది. ఈ గడువు పొడిగింపు ముఖ్యంగా రాబోయే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, అభ్యంతరాలు దాఖలు చేయడానికి లేదా అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవడానికి అదనపు సమయాన్ని కేటాయించింది. ఈసీ ప్రకటించిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. తద్వారా భవిష్యత్తు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి చిక్కులు మరింత పెరిగాయి. ఎన్ని ఏళ్లు గడిచినా నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా, రాహుల్ గాంధీలను వదిలిపెట్టడం లేదు. వీరిద్దరిపై క్రిమినల్ కుట్ర ఆరోపణలతోటి ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 6 వ్యక్తులు 3 కంపెనీలను నిందితులుగా చేర్చారు. గాంధీలతో పాటు శామ్ పిట్రోడా, మరో 3 వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ ఆరోపిస్తుంది. యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్కు నిధులు మళ్లించినట్లుగా ఆరోపిస్తుంది. దీంతో నేషనల్ హెరాల్డ్ కేసుపై దీర్ఘకాలంగా పోరాడుతున్న గాంధీలు మరికొన్నేళ్లు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ ఎపిసోడ్ నిర్వహిస్తారు. దేశంలోని వివిధ అంశాలపైన తన సందేశాన్ని దేశ ప్రజలకు అందజేస్తున్నారు. మోడీ మన్ కీ బాత్లో కరీంనగర్ను ఉద్దేశిస్తూ ప్రస్తావించారు. కరీంనగర్లో తయారైన సాంప్రదాయ కళాకృతులను వివిధ దేశాల ప్రతినిధులకు బహుకరించానని మోడీ తెలిపారు. सिल्वर मिरर उपहार में दिया। ये भी करीमनगर की ही पारंपरिक धातु शिल्पकला को प्रदर्शित करता है। जापान के प्रधानमंत्री को తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు. 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. శివగంగలోని గుమ్మడిపొండి ఫ్లైఓవర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను తమిళనాడుపైన పంజ విసురుతుంది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, కడలూరు, మెలాడుతురై, నాగపట్నం, రామనాథపురం, తంజావూరు, తిరువారు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతోటి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై, శ్రీలంక విమాన సర్వీసులు రద్దయ్యాయి. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో దక్షిణ కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకృతి విపత్తులతోటి ఇండోనేషియా అతలాకుతలమైంది. దేశంలో ఇటీవల సంభవించిన సునామీ, వరదలు, భూకంపాల వల్ల వందలాది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య 303కి చేరిందని, మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కమ్యూనికేషన్ లైన్లు తెగిపోయాయి. దెబ్బతిన్న వంతెనలు, రోడ్లు, భారీ పరికరాలు లేకపోవడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సుమత్రా ప్రావిన్స్లో నదులు పొంగిపొరలాయి. దీంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 3000 మంది నిరాశ్రులయ్యారు. వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. Datang manyo, dadah, saling pari lang saling pari. Kabel listrik tumbang belum, PLN matikan lo. Setrum lawe deh. అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించే కాలిఫోర్నియాలోని స్టక్టాన్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులో చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా జన సమూహంలో కలిసిపోయిన దుండగుడు హఠాత్తుగా కాల్పులకు తెగబడినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.